ప్రొహిబిషన్ ఎక్సైజ్ దాంట్లోకి అంటే జనరల్గా కాకి యూనిఫామ్ అనగానే పోలీస్ అనేది అనుకుంటారు. సో మీరు ఆ పోలీస్ని టార్గెట్ చేస్తే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రై చేసి అది కలిసి రాక ఎక్సైజ్లోకి వచ్చారా, లేకపోతే ప్రొహిబిషన్లోకి రావాలనే వచ్చారా? లేదండి, నాకు చిన్నప్పటి నుండి కూడా నేను చదువుకునే రోజుల్లో మా ఇంటికి మా స్కూల్కి 2 కిలోమీటర్ల దూరం ఉండేది. మధ్యలో పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ పోలీస్ స్టేషన్ ప్రతిరోజు మేము నడుచుకుంటూ పోయేటప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. పోలీస్ స్టేషన్ పోలీసులను చూడడం వల్ల ఒక ప్యాషను. ఎప్పుడైతే బడికి పోకుండా బంక్ కొట్టినప్పుడు మా అమ్మమ్మ నువ్వు బాగా చదువుకొని మంచి పోలీస్ ఉద్యోగం వస్తుంది అని చెప్పడం వల్ల చిన్నప్పటి నుండే నాకు పోలీస్ ఉద్యోగం అంటే ఒక ప్యాషన్గా ఏర్పడింది. ఓకే. అలా నేను 2001లో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను. ఓకే. ఆ తర్వాత సరే మనం చదువుకున్న చదువుకి ఇది సెట్ కాదు, ఇది చిన్న ఉద్యోగంలాగా ఫీల్ అయ్యాను. అప్పుడు మళ్ళీ దానికి రిజైన్ చేసి 2007లో గ్రూప్ 2గా సెలెక్ట్ అయినాను. గ్రూప్ 2లో కూడా నా ఇష్టం మేరకు మాత్రమే, అందులో 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనం రాసినప్పుడు అందులో ఫస్ట్ ఆప్షన్గా నేను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ను పెట్టుకున్నాను. నా ఇష్టం మేరకే నేను జాయిన్ అయినాను. ఇక్కడ ఇంకో మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే పోలీస్ ఎక్సైజ్ వేరు కాదండి. ఓకే. 2 యూనిఫామ్ డిపార్ట్మెంట్సే. అవును. మనకున్న సిఆర్పిసి చట్ట ప్రకారం ఎవరికైతే అరెస్ట్ పవర్, ఇన్వెస్టిగేషన్ పవర్, ఛార్జ్షీట్ పవర్ ఉంటుందో ఈ 3 పవర్స్ ఉన్న యూనిఫామ్ ఆఫీసర్ ఎవరైనా కూడా పోలీసే. ఆ 3 పవర్స్ మా ఎక్సైజ్కి ఉన్నాయి. నేను దానికి ఎక్సైజ్లో జాయిన్ అయినందుకు గ్రేట్గా ఫీల్ అవుతాను. అంటే మీ ఎడ్యుకేషను ప్లస్ మీ గ్రాడ్యుయేషను అసలు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? మాది అండి వాస్తవం చెప్పాలంటే ఒక ఇల్లిటరేట్ ఫ్యామిలీ. ఓకే. వ్యవసాయం చేసుకుంటే కుటుంబం. మాది వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామం. మా నాన్న మల్లయ్య గారు, అమ్మ లక్ష్మి. నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్న పాము కాటుతో చనిపోయాడు. పాము కాటేసా? ఆ తర్వాత మా అమ్మమ్మ నరసమ్మ, తాతయ్య మల్లయ్య, మేనమామ దగ్గర పెరిగాను. నా బాల్యం అంతా కూడా పశువులు, గొర్రెలు, వ్యవసాయ పనులతోటే చదువుకుంటూ 10th వరకు చదివినాను. కాకపోతే ఈ 10th వరకు కూడా 2 సార్లు డిస్కంటిన్యూ చేశారు. అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల, చదువుపై వాళ్ళకి అవగాహన లేక. కానీ వాళ్ళని సరే ఏదో విధంగా ఒప్పిస్తూ 5thలో డిస్కంటిన్యూ చేసిన, 7thలో డిస్కంటిన్యూ చేసిన, చదువుతా అని 10th వరకు అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మంచిగా చదివితే చదివిస్తా ఉన్నారు. కానీ నేను 10th 285 మార్కులు బిలో యావరేజ్ స్టూడెంట్గా పాస్ అయినాను మార్కులతోటి. ఇంకప్పుడు నీకు చదువు రాదు, నువ్వు మానుకో, మనం వ్యవసాయం చేసుకుంటే బతికే వాళ్ళం అని మా మేనమామలు అన్నప్పుడు లేదు నేను చదువు అంటే ఏదో తెలియనిగా ఒక మొండితనంగా నేను చదువుకుంటానని చెప్పడము, అందులో వాళ్ళు ఒప్పుకోకపోవడం. అలా ఒక 2 days అన్నం తినకుండా ఉన్నప్పుడు మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చి అన్నం తినకుండా ఉండడం కాదు, నువ్వు చదువులో ఎందుకు వెనకబడుతున్నావో దానికి కారణం ఏందో నువ్వు చెప్తే నేను చదివిస్తానని. సో నేను అప్పుడు ఒకటే మాట అన్నాను మా అమ్మతోటి, ఉదయం 6 గంటల నుండి 9 గంటలకు వ్యవసాయం పనులు, మళ్ళీ తర్వాత బడి, మళ్ళీ 4:30 స్కూల్ వదిలిన తర్వాత 4:30 నుండి 7 గంటల వరకు మళ్ళీ పశువులు, గొర్రెలు అని వ్యవసాయం పనులు చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల శారీరకంగా అలసిపోతున్నాను, చదువుపై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అన్నది. అప్పుడు మా అమ్మమ్మ అంటే నా జీవితంలో మా అమ్మమ్మ మాటల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మా అమ్మమ్మ ఏమన్నది అంటే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెలంగాణలో నాగడి పాలే అంటే నాగడి దుండేది పట్టుకునేది. నాగడి పాలు అంత హైట్ లేవు, వద్దన్నా కూడా శ్రద్ధ పెట్టి నాగడి దున్నడం నేర్చుకున్నావు, అదే ఇంట్రెస్ట్ నువ్వు చదువు పెడితే నీకు చదువు వస్తుంది అని చెప్పింది. ఆ మాటన్న మరుక్షణం మా మేనమామల దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుండి చదువుతో పాటు వ్యవసాయంలో మీకు తోడు ఉంటాను, నేను చదువుకుంటాను, చదువుకొని అన్నాను. అలా వాళ్ళు నువ్వు చెప్తే వినో మొండివాడు కానీ ఒక ప్రైవేట్ శ్రీ పోతన జూనియర్ కాలేజ్ అని మా దగ్గర ఉందండి పాలకుర్తిలో, అందులో జాయిన్ చేశారు. 700 ఫీజు. అలా నేను ఇప్పుడు చెప్పిన 6 to 9 మళ్ళీ 4:30 to 7 అనే టైంలో ప్రతిరోజు అప్పటి వరకు నాకు ఏది గుర్తుండకపోయేదండి. కానీ మొండిగా ఉండడం వల్ల మరి ఏమో తెలియదు కానీ ప్రతిరోజు నేను వ్యవసాయ పనులు పోయినా, పశువుల దగ్గర పోయినా కూడా బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉండేవాను. అలా 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 అది ఒక కాన్సన్ట్రేషన్ పెరిగి ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చానండి. కాలేజ్ ఫస్ట్ వచ్చింది. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆర్థికంగా ఇబ్బంది అని చెప్పాను కదండి,
ప్రిన్సిపల్ దగ్గర పోయి సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫీజు తక్కువ కడతానని. అసలు నువ్వు ఫీజే కట్టాల్సిన అవసరం లేదు, కాలేజీకి వస్తే చాలని. ఇక అక్కడ నుండి మళ్ళీ వెనుక చూసుకోలేదండి. డిగ్రీ ఎల్బీ కాలేజ్, తర్వాత ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీ. నాకు జన్మనిచ్చింది పాలకుర్తి అయితే జీవితాన్ని ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ అండి. అందులో జాయిన్ అయిన 6 నెలలకే సివిల్ కానిస్టేబుల్. ఆ తర్వాత సివిల్ కానిస్టేబుల్ కూడా అంటే నేను చదువుకున్నప్పుడు ఒకటి ఏంటంటే ఏ చిన్న ఉద్యోగం అయినా పర్లేదు కానీ నా బ్యాచ్మేట్స్లో అందరికంటే ముందు ఉద్యోగం రావాలనుకున్నాను. అదేవిధంగా దానికోసమే 2001 డిసెంబర్ 15 నాకు ఫస్ట్ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అది కూడా డిస్ట్రిక్ట్ 3rd ర్యాంక్ తోటి. కానీ తర్వాత ఒక 1 ఇయర్ చేసినప్పుడు చదువుకు అది తక్కువ ఉద్యోగంలాగా నేను ఫీల్ అయినాను. అప్పుడు దాన్ని వదిలేసేసి మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 2007లో జాయిన్ అయినానండి, సబ్ ఇన్స్పెక్టర్గా, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా.